నేను ఈరోజు హెయిర్ సంబంధించిన 3 టిప్స్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసేది కలబందతో. అదైతే కలబంద యూజ్ చేస్తే హెయిర్ స్మూత్గా ఉంటుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మిక్సీ పట్టిన కలబంద ఉంది కదా, దాన్ని హెయిర్ మొత్తం కలిసేలాగా ఇలా అప్లై చేయాలి. అప్లై చేసిన ఒక 15 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ హెడ్ బాత్ చేయాలి. చేశాక ఆరిన తర్వాత చూడండి, ఇదిగోండి చూడండి ఎంత స్మూత్గా ఉందో చూసారా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇది వచ్చేసి సెకండ్ టిప్ అనమాట, కర్రీలేస్తో. కరివేపాకుతో ఏం యూజ్ ఉంటుందంటే మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, అదే జుట్టు ఊడుతూ ఉంటుంది కదా, అది హెయిర్ ఫాల్ తగ్గడం కోసం, జుట్టు ఊడకుండా ఉండడం కోసం దీన్ని యూజ్ చేస్తాము. నేను చెప్పినట్టుగా ఒకసారి దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు. ఇలా వచ్చిన లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ని ఏం చేస్తామంటే ఇంట్లో ఖాళీగా ఉన్న స్ప్రే బాటిల్ ఉంటే ఆ స్ప్రే బాటిల్లో పోసుకుని హెయిర్ మొత్తం స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే ఆయిల్ అప్లై చేసుకున్నట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. నుదుటి బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉండి హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. ఇలా హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గుతుంది అన్నమాట ఈ కరివేపాకుతో. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.
ఇది లాస్ట్ టిప్ అన్నమాట. ఎవరన్నా డాండ్రఫ్ ఉంటుంది కదా ఎక్కువ, వాళ్ళు డాండ్రఫ్ ఉంది అని ఇబ్బంది పడకుండా ఇలా నిమ్మకాయను ఉల్లిపాయతో ఇలా చేసుకుని యూజ్ చేసుకుంటే డాండ్రఫ్ అనేది పోతుంది. డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఈ టిప్ యూజ్ చేయండి. ఇది యూజ్ చేశాక ఇంకా నెక్స్ట్ టైం నుంచి వీక్లీ 2 times హెడ్ బాత్ చేస్తూ ఉంటే ఇంకా డాండ్రఫ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మరో ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్